మిథున రాశి వారికి ఈ యొక్క వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారికి అష్టమంలో సంచారం చేసినటువంటి రవి భాగ్యస్థానంలోకి వెళ్ళటం, అలాగే అష్టమంలో కుజ సంచారం అనేది అంత యోగకారకంగా గోచరించట్లేదు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకుంటే సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలించే విధంగా ఉన్నాడు. కాకపోతే అన్య స్త్రీ అన్య పురుషుడితో కలయిక పరిచయాలు ఏర్పడే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. అష్టమంలో సంచారం చేసినటువంటి కుజుడి వల్ల ముఖ్యంగా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురయ్యే విధంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య పొరపత్యాలు, మాట పట్టింపులు ఎక్కువగా పెరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వృత్తి వ్యాపార రీత్యా వచ్చేటప్పటికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాజ్యస్థానంలో సంచారం చేసినటువంటి రవి రాహువు యోగకారకుడు అనమాట. చేస్తున్నటువంటి వృత్తిలో అంత ఈ యొక్క వృత్తి కన్నా వేరే ఉద్యోగం చేస్తే నేను ఎక్కువగా బాగా సంపాదించగలుగుతాను ఒక ఆలోచన అనేది ఈ యొక్క వారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా బిజినెస్తో పాటు ఇంకో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచన అనేది ఎక్కువగా మానసిక స్థిరత్వం లేనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. తద్వారా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొన్ని సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రథమం కన్నా వారం చివరిలో కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉంది ఇక రాశి వారికి. విద్యార్థులకు వచ్చినప్పటికీ కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగించే విధంగా ఉన్నాడు విద్యార్థులకి. మరియు అలాగే పుస్తకాల షాప్ యజమానులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాల వారికి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క బిజినెసెస్లో ఉన్నటువంటి వారికి, అలాగే వృత్తిపరంగా ఈ యొక్క పనులు చేసేటువంటి వారికి, హోటల్ రంగంలో ఉన్న వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే విద్యార్థులు కొద్ది కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన, ధనక్షయ కారకుడుగా ఉండేటువంటి రవి అష్టమంలో సంచారం అనేది అంత యోగాన్ని ఇవ్వదు. ఇక రాశి వారికి భాగ్యస్థానంలో రవి, అష్టమంలో కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధల్ని కలిగించే విధంగా ఉంటాడు. అలాగే సంబంధాలు అంటే నూతన సంబంధాలు గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వివాహ జీవితంలోకి ప్రారంభించాలనుకున్న వారికి కూడా కొంత మందకుండిగా ఉండే విధంగా ఉంటుంది అన్నమాట. ఇక రాశి వారికి విద్యార్థులకు కూడా కొద్ది సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ వారంగా గోచరించే విధంగా ఉన్నాయి. ముఖ్య కారణంగా చెప్పాలి అంటే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, అలాగే విధంగా భాగ్యస్థానంలో సంచారం చేసినటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే వ్యవసాయ సంబంధితమైన విషయాల్లో, అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో, వృత్తిపరంగా కూడా చివరి వరకు రావాల్సినటువంటి పనులు ఏవైతే చివరి వరకు వచ్చినటువంటి పనులు మధ్యలో ఆగే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు భయాన్ని కలిగించే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏ విధంగా సెటిల్ అవుతామో, లైఫ్లో ఎలా ముందుకు వెళ్తామని చెప్పి ఈ వారాంతంలో కొన్ని విషయాలు జరుగుతాయి అన్నమాట. వాటి వల్ల వచ్చేటప్పటికి మానసిక ఆందోళనకి కలిగించే విధంగా ఉంటుంది. వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు కూడా జరుగుతాయి. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలకి ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా రవి, కుజుడు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేరు. తద్వారా వచ్చేటప్పటికి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మాట్లాడితే, రవి గురించి వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామి సూర్యుడికి నమస్కారం చేసుకుని బయటికి వెళ్తే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, అదేవిధంగా సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.